టీడీపీ మళ్ళీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ లో 2 బెర్తులు తీసుకుంది. ఒకటి కేబినెట్ బెర్త్ అయితే రెండోది సహాయ శాఖ. అయితే ఈ పంపకాల్లో ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకోవటం మీద ముందు నుంచి చాలా మందికి సందేహాలు, క్వశ్చన్ మార్క్స్ ఉండనే ఉన్నాయి. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు ఇస్తూ ఉంటే, కేంద్రంలో భాగస్వామి అయితే, రాష్ట్రానికి లాభం కలిగించే శాఖలు గనక తీసుకుని ఉంటే వెన్నుదన్నుగా ఉండేది, ఒక జస్టిఫికేషన్ ఉండేది కదా అని చాలా మంది అంటూ ఉన్నారు. అలా కాకుండా ఏవియేషన్ లాంటి మినిస్ట్రీ తీసుకోవడం వల్ల అసలు అందులో శాంక్టిటీ ఏముంది అనేది చాలా మంది క్వశ్చన్. టీడీపీకి అడిగే శక్తి సరిపోలేదో, లేదంటే గనక కేంద్రము బీజేపీ ఇచ్చింది తీసుకుని నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందో తెలియదు, కానీ ఏవియేషన్ మినిస్ట్రీ టీడీపీ తీసుకుంది. దేశంలో ప్రభుత్వం విమానయాన రంగంలో లేనప్పుడు, విమానాలు నడపనప్పుడు, మెజారిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అన్ని ప్రైవేటైజ్డ్ అయిపోయినప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీ రిలవెన్స్ ఏముంది, అసలు విమానయాన శాఖ ఎందుకు ఉండాలి అని చాలా మంది క్వశ్చన్ చేయడం మనం వింటూ ఉన్నాం. Why do we need a separate ministry for civil aviation? మహువా మొయిత్రా మాట్లాడిన మాటలు చూశారు కదా. ఈ డిమాండ్లు, ఇలాంటి చర్చ ఇప్పుడు కాదు, 3-4 ఏళ్లుగా జరుగుతూ ఉండగా 2024లో టీడీపీ ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకుంది.